ఇప్పుడు ఈ బాక్స్లు అన్నీ కింద పడేశారు వాళ్ళు. ఏసీ కనెక్షన్ యాక్చువల్గా కబోర్డ్ లోపల వచ్చింది, మొత్తం అన్నీ కూడా కింద పెట్టారు. వాళ్ళు ఫిక్స్ చేసినప్పుడు ఇప్పుడు 1 బై 1 మనం పెట్టుకోవాలి. మా హస్బెండ్ వచ్చి పెట్టాలంటే దానికి టైం ఉండదు. పెడతాను అంటారు. ఇంకా అక్కడే ఉంటాయి అవన్నీ. ఇక నేనే టైం చూసుకుని దేనికి అదే చేసేసుకుంటాను. ఇప్పుడు అవన్నీ పైన పెట్టేస్తే ఒక పని అయిపోయిద్ది. మాప్ పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది. ఇది ఏసీ ఫిట్టింగ్ కోసమని పైన ఉన్న స్టాండ్ కిందకి తెచ్చారు వాళ్ళు. నేనే పెట్టుకుంటున్నా పైన. గ్రైండర్ ప్లేస్లో గ్రైండర్ పెట్టేయాలి. మాప్ మొత్తం అంతా క్లీన్ చేయాలి. ఇప్పుడు క్లీన్ చేసి మాప్ పెట్టుకుంటాను. మొత్తం హాలు, బెడ్రూమ్స్, 2 బెడ్రూమ్స్, హాలు, విండో, వరండా అన్నీ కూడా క్లీన్గా పెట్టుకొని మొత్తం అంతా తుడుచుకొని కిచెన్ కూడా నీట్గా తుడుచుకొని మాప్ పెట్టుకోవాలి. ఇది బెడ్రూమ్లో మొత్తం అంతా కూడా నీట్గా ఎప్పటికప్పుడు మాప్ పెట్టుకుంటే బెడ్రూమ్ చల్లగా ఉంటుంది. సో ఎప్పటికప్పుడే నేను డైలీ 1 సార్లు మాప్ పెడతా, లేదా అంటే డే బై డే అన్నా సరే పెడతాను. మనకి ప్రశాంతంగా ఉంటుంది. ప్లస్ ఏ వర్క్ అయినా సరే చెయ్యాలని అనిపిస్తుంది. యాక్చువల్గా ఆ రూమ్లో ఉన్న టేబుల్ నేను బెడ్రూమ్లో పెట్టిస్తున్నాను. ఎందుకంటే వర్క్ చేసుకోవడానికి కూలింగ్గా ఉండే రూమ్ అయితే బెస్ట్ కదా అని చెప్పేసి. ఊడవడం అయ్యింది. ఇప్పుడు కిచెన్లో క్లీన్ చేయాలి. మొత్తం బౌల్స్ అన్నీ కూడా కడుక్కోవాలి. కర్రీ తెచ్చి మొత్తం కిచెన్లో బౌల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసుకుంటాను. ఫస్ట్ కిచెన్ నీట్గా అయిపోతే తర్వాత మనం మాప్ ఫ్రీగా పెట్టుకోవచ్చు.